నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు కూడలలో వంగవీటి మోహన్ రంగాకు అభిమానుల ఘన నివాళి. రైల్వే స్టేషన్ సెంటర్ లో VM రంగాకు నివాళి అర్పించిన పట్టభద్రుల ఎమ్మెల్యే చలపాటి. వ్యవసాయ బంధం నడుపుతున్న ఇంటిని సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు అధికారుల సమక్షంలో సీజ్ చేసిన మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ. శరణగతి గోష్ఠి నిర్వహణలో ఘనంగా సామూహిక లక్ష్మీనారాయణ వ్రత పూజలు. కులమతాలకు అతీతంగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ అనేక పోరాటాలు చేయడంతో పాటు తమదైన విధానంతో ఎంతో మందిని ఆదుకున్న వంగవీటి మోహన్ రంగా కేవలం ఒక కులానికి పరిమితం కాదని సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజా నాయకుడని పట్టభద్రుల ఎమ్మెల్యే చలపాటి రాజేంద్ర ప్రసాద్ వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ లో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్యే చలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన సేవని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ జీవన శైలి, ఆయన ఎంచుకున్న ప్రజాసేవ మార్గం కేవలం విజయవాడకి పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగకు అభిమాన జనం ఉన్నారని అన్నారు. వంగవీటి మోహన్ రంగాన్ని కేవలం ఒక కులానికి ప్రాంతానికి ఆపాదించకుండా అందరి వాడిగా గుర్తించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించగల నివాళి అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగ సేవ దృక్పథాన్ని, ధైర్య సాహసాన్ని, రాజకీయంగా ఆయన విధానాన్ని వివరించారు. సినీ మాటలు రచయిత బుర్ర సాయి మాధవ్ మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ఒక వ్యక్తి కాదని కులాలకు అతీతమైన చైతన్యమని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వల్లెం మురళి, గ్యాలం వేణు, చల్లా పుల్లారో, మహమ్మద్ కుద్దూస్, బిట్రా కనకదుర్గ, అక్బర్, సాయి, బిట్రా కనకదుర్గ, కోసిన కోటేశ్వర, శంకర్, హరిదాసు, గౌరీ శంకర్ తదితర రంగ అభిమానులు పాల్గొన్నారు. ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు చేసుకుంటూ తన జీవితంలో ఈ సమాజాన్ని, సంఘాన్ని అందరినీ కూడా సమ్మిళితంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. విజయవాడ పట్టణానికి పరిమితి అవ్వాల, జిల్లా మొత్తానికి కూడా విస్తరించాడు ఆయన సేవలతో. రాష్ట్రంలో కూడా ఆయన నాయకత్వాన్ని ఆమోదించి ఎక్కడికి వెళ్ళినా కూడా తండాలుగా ప్రజలు రావటం, ఆహ్వానించడం, మరి ఆ రకంగా మాకు మీరు అండా, మీకు నేను అండా అని చెప్పే దాంట్లో ఎక్కడెక్కడ వెనకాడలే. ప్రతి అడుగు కూడా ఈ సమాజం కోసం, మీకోసమే నేను ఉన్నానని చెప్పే దాంట్లో చాలా స్పష్టమైనటువంటి వైఖరిని, నడువుని ఆయన యొక్క జీవితంలో ఆవిష్కరించుకున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అలా ఆయన జీవితం కొనసాగే సందర్భంలో ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆయన యొక్క జీవిత విశేషాలు కానీ, ఆయన నడిచినటువంటి విధానం కానీ, ఎక్కడ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా ఆయన ప్రజల హృదయాల్లో మరణించిన తర్వాత ఆయన స్థాయి ప్రతి ఒక్కడి యొక్క హృదయంలో అకాల మరణం ఎందుకు చెందాడు అనే భావం తలెత్తినప్పుడల్లా ఆ యొక్క తలంపే 37 సంవత్సరాలైనా కూడా ఈనాటికి కూడా గుర్తుండటానికి కారణం అనేది మనం తెలుసుకోవాలి. రంగా గారి అన్న రాధా గారు కానీ, తర్వాత ఆయన ఏదైతే మార్గాన్ని చూపించాడు అదే మార్గాన్ని రాధా గారి తమ్ముడైనటువంటి రంగా గారి కూడా శ్రామిక నాయకుడిగా ఆరంభమైనటువంటి ఆయన జీవితం. ఒక కుల నాయకుడిగా అయితే ఖచ్చితంగా రంగా గారికి కానీ, రాధా గారికి కానీ పిల్లల పట్టణంలో పేరుతారు. అనేక కార్మిక శ్రామిక వర్గాల వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఆ తర్వాత కేరళలో రాజకీయాల్లో ప్రవేశించడం, కార్పొరేట్గా, తర్వాత శాసనసభ్యుడిగా ఇన్ని వేల మంది, లక్షలాది మంది అభిమానుల్ని వ్యక్తి సంపాదించాడంటే ఎటువంటి వెనక బ్యాక్గ్రౌండ్ లేకుండా వారి యొక్క జీవన విధానం ఏ విధంగా కొనసాగిందో మనందరం ఈరోజు 37 సంవత్సరాలు ఆయన గతించి అయినా కానీ కుటుంబ సభ్యులు వాళ్ళు గుర్తుపెట్టుకొని వర్ధంతులు, జయంతులు చేయడం కాకుండా వారి జీవన విధానంలో సంపాదించినటువంటి కార్మిక వర్గాల నాయకుడిగా కానీ, శాసనసభ్యులుగా కానీ, రాజకీయ ద్వారా కానీ ఇన్ని లక్షల మంది అభిమానుల మధ్యలో 37 సంవత్సరాలైనా కానీ ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన స్మరించుకున్నారంటే మహానాయకుడికి ఖచ్చితంగా అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్పొరేటర్ స్థాయి నుండి శాసనసభ్యుల స్థాయి వరకు ఎదిగి ఆ రోజుల్లో
ఎంతో ధైర్యంగా 3-4 మార్చులు ఇచ్చినటువంటి రోజుల్లో ఈ గుండెలో వాళ్ళ నోటి మీద రావడానికి కూడా భయపడే విధంగా వాళ్ళకి ఎదురు తిరిగి పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అదేవిధంగా శాసనసభ్యులుగా ఉండి మరి ప్రభుత్వం దగ్గర నుండి కూడా వచ్చినటువంటి పెన్షన్ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి అందేటట్లుగా మరి ఆయన నిరంతరం కృషి చేసి రంగారు తరానికి ప్రతినిధి మాత్రం కాదు. ఆయన కేవలం ఒక కుల నాయకుడు, ఒక వర్గ నాయకుడు కాదు, ఆయన జననాయకుడు. ఆయన సొసైటీలో ఉన్నటువంటి యాంటీ ఎలిమెంట్స్ మీద ఆయన చేసినటువంటి పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తి. సో ఆ స్ఫూర్తితో మనందరం ముందుకు నడిస్తే మనం కోరుకున్నటువంటి సొసైటీని మనం చూడలేము. సో రంగా గారు లాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందరూ అనుసరించాలని ఈ విధంగా నేను కోరుకుంటూ విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు, రంగా అభిమానులు కులమతాలకు అతీతంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన త్యాగాన్ని, సేవా మార్గాన్ని విడవకుండా ప్రతి ఒక్క రంగా అభిమాని ఆయన చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. రంగా భౌతికంగా లేకపోయినా అభిమానుల హృదయాల్లో స్థిరస్థాయిగా ఉన్నారని అన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ హరిదాస్ గౌరీశంకర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి మురళీకృష్ణ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకీర్ హుస్సేన్, రాష్ట్ర వర్క్స్ బోర్డ్ డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్ బేగ్, రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమ శాఖ డైరెక్టర్ బండారు రవికాంత్, తెనాలి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బచ్చు శ్రీనివాస్, మొట్టుపల్లి గోపాలకృష్ణ, పోలిశెట్టి సాయి, పసుపులేటి లీలాశంకర్, వీరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. మరి ఆయన విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి కూడా అనేక పోరాటాలు విజయవాడలో మరి ఆయన చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా విజయవాడలో ఎవరికి కష్టం వచ్చిన రంగా గారిని తలుపు కట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ప్రతి విషయంలో, ప్రతి పేదవాడి విషయంలో, రిక్షా డ్రైవర్ దగ్గర నుంచి, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, లారీ స్టాండ్ వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన. ఎంతో నమ్మదగ్గ నాయకుడు. భారతదేశంలో అటువంటి నాయకుడు మరి ఈ రోజున మన ముందు లేరు. మీ అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నాను. మరి ఆ రోజు 1988 డిసెంబర్ 26వ తారీఖున వంగవీటి మోహన్ రంగా గారి హత్యానంతరం BBC న్యూస్ లో ప్రముఖంగా ప్రచురించబడింది. ఒక వ్యక్తిని, ఒక సామాన్య నాయకుడిని ఈ విధంగా హత్య చేశారని ప్రపంచంలో ఎక్కడా లేదు. 2 లక్షల పైచలకు విగ్రహాలు తెలుగు రాష్ట్రాలు. మరి ఇంత ఘన చరిత్ర, ఇంత మహోన్నత పోరాట యోధుడు రంగా గారి జీవితం అంతేనే పోరాటం. మరి అలాంటి పోరాట నాయకులు మనం కోల్పోయాము. అయినా కూడా ఆయన పాటలోనే పయనిద్దామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క రంగా గారి అభిమాని కూడా, మీరందరూ కూడా మేము రంగా గారి ఆశయాల కోసం పనిచేస్తా ఉంటున్నారు. మరి ఈ రోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. రంగా గారి ఆశయాల్ని పేద బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను, నేను చేస్తాను, నేను విన్నాను మీ కష్టాన్ని ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ బాటలో నడుస్తూ ఉన్నారు. మనందరం ఆయనకు అండగా నిలవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజున రంగా గారు తెలుగు చూసాం, ఈ రోజు పవన్ కళ్యాణ్ తెలుగు చూస్తా ఉన్నాం. ఆయన కాపాడుకున్నప్పుడు ఈయన కాపాడుకుందాం. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా, రంగా గారి అభిమాని కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని తెలియజేస్తూ, వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రామలింగేశ్వరపేట హరిదాస్ గౌరీశంకర్ గారి ఆధీనంలో ఇవాళ రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుకూలంగా మేము మాకు సంబంధించిన అందరం పనిచేస్తామని సెలవు తీసుకుంటున్నాం. గతంలో కూడా చెప్పాను, రంగా గారు అయితే ఒక ప్రాంతానికి, ఒక మతానికి చెందిన వ్యక్తి అయితే కాదు. ఆయన అందరివాడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ప్రాణాలే అర్పించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మేము 1987లో దొడ్డమినేని ఇందిరా గారు జిల్లా పరిషత్ చైర్మన్గా, మా నాన్నగారు మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు దొడ్డమినేని ఇందిరా గారు అకాల మరణం చెందినప్పుడు ఆమె యొక్క అంతిమ యాత్రలో అప్పటి గత స్మృతులు నేను ఎంతో గర్వంగా చెప్పుకున్నాను. వంగవీటి మోహన్ రంగా గారు ఆమె అంతిమ యాత్రలో పాల్గొనడానికి వస్తే మన తోటకూర రామరావు గారి షాపు వద్ద వంతిని మీద రంగా గారు నుంచొని ఉంటే మేమందరం జోహార్ దొడ్డిపినేని ఇందిరా అంటూ మోహన్ రంగా గారిని చూస్తూ ఎంతో ఉత్తేజంతో వర్ధిల్లాలి వంగవీటి మోహన్ రంగా గారి నాయకత్వం అని చెప్పి మేము ఆ రోజుల్లో ఆయనకి జయజయలు పలికాము. అంతటి మహోన్నతమైన వ్యక్తి. ఆయనకి ఆ విధంగా యూత్లో ఆ రోజుల్లో ఫాలోయింగ్ ఉండేది.
సుదీర్ఘకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న ఇంటిని సీజ్ చేసి అందుకు బాధ్యురాలైన మహిళను మరికొంతమంది అక్రమార్కుల్ని అరెస్టు చేసిన రెవెన్యూ పోలీసు అధికారులు విషయం పూర్వపరాలు మీడియాకు వివరించారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలిపేట సుదీర్ఘంగా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుగా సాగిస్తున్న వ్యవహారాన్ని 1 టౌన్ పోలీసులకు లభించిన సమాచారం మేరకు గడిచిన అక్టోబర్ 26న ఆ ఇంటిపై దాడి చేశారు. తను ఉంటున్న ఇంటిని వ్యభిచార గృహంగా మార్చి వ్యభిచార దందా నడుపుతున్న చావలి హైమావతిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం ఈ విషయంపై హైమావతి ఇంటి చుట్టుపక్కల విచారణ జరిపారు. ఈ క్రమంలో శుక్రవారం డీఎస్పీ డి జనార్దన్ రావు, 1 టౌన్ సీఐ మల్లికార్జునరావులు కేసు పూర్వపరాలతో మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు వివరించి వ్యభిచార గృహాన్ని సీజ్ చేయాలని కోరగా మండల మెజిస్ట్రేట్ కేవీ గోపాలకృష్ణ ఈ విషయం సబ్ కలెక్టర్ సంజనా సింహ దృష్టికి తీసుకెళ్లారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ ఉత్తర్వుల మేరకు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పోలీసు అధికారులతో వెళ్లి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చావలి హైమావతి వ్యభిచారం నిర్వహించే గృహాన్ని శుక్రవారం సెక్షన్ 18 ఆఫ్ ఐటీపీ యాక్ట్ ప్రకారం 1 సంవత్సర కాలం సీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించగా అధికారుల సమక్షంలో రెవెన్యూ సిబ్బంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాళంకు సీల్ వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడారు. మైనర్ బాలికతో కూడా వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించినట్లు పోలీసు దర్యాప్తులో గుర్తించారని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఉంటున్న ఇంటిని అడ్డాగా మార్చారని, అటువంటి వ్యవహారాలకు తావు లేకుండా ఇంటిని సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడారు. కేసు పూర్వపరాల్ని అరెస్టు చేసిన వారి వివరాలు వెల్లడించారు. ఇల్లు అద్దెకిచ్చేవారు ఇంటి కోసం వచ్చిన వారి పరిస్థితిని గమనించాలన్నారు. ఇటువంటి సంఘటన పునరావృతమైతే ఇల్లు అద్దెకిచ్చిన వారిపైన కేసులు తప్పవన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందార్ అక్రమ వ్యవహారాల పట్ల ఉక్కుపాదం మోపాలని ఆదేశించారని అన్నారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల గురించి ఎటువంటి సమాచారం ఉన్నా 112 సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, పోలీసు సిబ్బంది ఉన్నారు. మేము 30 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. మాకేం తెలియక అక్కడ కొన్నాం. ఆ ఇల్లు సార్ ఎంఆర్ఓ గారు తెలియక కొన్నాం. 30 ఏళ్ళు అయింది ఖచ్చితంగా. ఇంట్లో ఏమి యాక్టివిటీస్ జరుగుతుంది లోపల జరిగేది తెలియదు. లోపలికి వెళ్తుంటుంటారు, బయటకు వస్తుంటారు. మేము ఈ ఏరియాకి రాకముందు నుంచి కూడా ఈ ఏరియాకి పేరు ఉంది. ఇప్పుడని కాదు, అంటే వ్యభిచారం జరుగుతుంది అని చెప్పి పేరు అయితే ఉంది. దాని గురించి మన ఇల్లు కాబట్టి మనకు సంబంధం లేని విషయం. వాళ్ళ అంతకుముందు రెడీ చేశారంటే ఆపేసారి. ప్రస్తుతానికైతే ఏం జరగట్లేదు అని మాత్రం ఉంది. మరి పర్సనల్ గా అనేది మనకు తెలియదు ప్రజెంట్. అందరికీ నమస్కారం. మన తెనాలి సాలిపేట ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని సమాచారం మేరకు మన తెనాలి 1 టౌన్ పోలీసు వారు మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో 2 months బ్యాక్ రైడ్ చేశారు. రైడ్ చేస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దీని విషయంలో వెరిఫికేషన్ పూర్తయింది. అట్లాగే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. ఈ విషయంలో మరి మన పోలీసు వారు ప్రత్యేక చొరవ చూపించి అట్లాగే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ సబ్ కలెక్టర్ గారి ముందు ఈ ఎంటైర్ మ్యాటర్ని పెట్టారు. ఇది మరి ఇల్లీగల్ యాక్టివిటీ కన్ఫర్మ్ కావడంతో మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956లో సెక్షన్ 18 అని ఉంది. దాని ప్రకారం మరి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఉన్న పవర్తో ఈ ఇల్లుని 1 year పాటు సీజ్ చేయమని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అట్లాగే మా డిఎస్పీ గారు, మా సిఐ గారు సహకారంతో దీన్ని ఈరోజు సీజ్ చేస్తున్నాం. అంటిల్ 1 year ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి ఛాన్సే లేదు. చుట్టుపక్కల ప్రజలను కూడా విచారించాం. వారందరూ కూడా మన పోలీసు వారు ఏదైతే చర్య తీసుకున్నారో దీనికి ఆనందం కూడా వ్యక్తపరిచారు. సుదీర్ఘకాలంగా ఈ చుట్టుపక్కల రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అట్లా వాళ్ళు రావడంతో మరి వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్గా ఉందని కూడా చెప్పారు. మరి ఈ చర్య 1 year పాటు ఖచ్చితంగా సీజ్ అయి ఉంటుంది. ఎవరు కూడా దీన్ని అతిక్రమించడానికి వీల్లేదు. ఒకవేళ కనుక అతిక్రమిస్తే ఐపీసీలో 188 అనే సెక్షన్ ఉంది. అట్లాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఇల్లు చావలి హైమావతి అనే ఆమె వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. ఈ వ్యభిచార గృహం అనేది నిర్వహించడానికి ఇది కన్స్ట్రక్షన్ చేసినట్లుగా మనకి కంపార్ట్మెంట్లుగా రూమ్స్ కనబడుతున్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు చూశారు. ఇందులో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ వేశ్య కేంద్రాలను నిర్వహించడం అనేది తప్పు. వాళ్ళకి తెలిసినా కూడా ఇది పర్మనెంట్గా రన్ చేస్తున్నారు. దాని మీద మేము అక్టోబర్ నెలాఖరులో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించాం. మేము రైడ్ చేసినప్పుడు ఒక మైనర్ గర్ల్ కూడా ఆ వ్యభిచార వృత్తిలోకి తల్లి తీసుకొచ్చింది. వారిని కూడా అరెస్ట్ చేసాము. ఇప్పటి వరకు కోర్టు వారు సంతృప్తి చెంది ఇప్పటికి కూడా అంటే దాదాపు 60 రోజులు అవుతుంది. బెయిల్ కూడా మంజూరు కాలేదు. చట్టం అనేది చాలా
ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. 60 రోజులకి ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. దీన్ని మేము సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా గారి దృష్టికి తీసుకెళ్ళి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లా వ్యభిచార గృహాలు నిర్వహించబడుతుంది, దీన్ని సీజ్ చేయమని మేము అడిగినప్పుడు వారు వెంటనే స్పందించి 1 year పాటు దీన్ని క్లోజర్ చేయడానికి ఆర్డర్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్ మేరకు ఈరోజు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఎంఆర్ఓ గారు, మా సిఐ గారు, నేను వచ్చి దీన్ని పంచనామా నిర్వహించి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. పట్టణంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇల్లు అద్దెకిచ్చే ముందు వారు నివాసం ఉండడానికి అడుగుతున్నారా, అదర్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అంటే ప్యాకెట్లు ఆడడానికి, వ్యభిచార గృహానికి కానీ ఇతర యాక్టివిటీలకు అడుగుతున్నారనేది మీరు వెరిఫై చేసుకోవాలి. లేని పక్షంలో మీరు అద్దెకిచ్చిన ఇల్లు కూడా ఇట్లాగే సీజ్ చేసి కోర్టు వారి ముందు పెడతాము. దాని ప్రకారం ఈ ఇల్లు సీజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి అందరూ కూడా ఒకసారి అద్దెకిచ్చిన వ్యక్తులు అందరూ కూడా, మీ ఓనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు ఎవరికి అద్దెకిచ్చారు అనేది మరొకసారి పరిశీలించుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో 12వ శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు శ్రీ నరేంద్ర రామణ జేదాసు స్వామి పర్యవేక్షణలో శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఆర్టీసీ డిపో నుండి విఎస్ఆర్ కళాశాలకు వెల్లు కాల్వకట్ట మార్గంలో వడ్లమూడి హాస్పిటల్ పక్కన శరణాగతి గోష్ఠి ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై జనవరి 14 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక సేవల్లో భాగంగా శుక్రవారం సామూహిక లక్ష్మీనారాయణ వ్రతాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర రామణ జేదాసు స్వామి మాట్లాడారు. శ్రీ గోదారంగనాథులకు ప్రీతిగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సేవల్లో భాగంగా ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనంతరం లక్ష తులసి దళార్చన పూజల్లో భక్తులు పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. శరణాగతి గోష్ఠి సభ్యులు కార్యక్రమానికి సహకరించారు. మహిళా భక్తులు విశేషంగా పూజల్లో పాల్గొన్నారు. బంధువులారా, మన శరణాగతి గోష్ఠి నిర్వహణలో జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు లక్ష్మీ పూజ కార్యక్రమం జరిగింది. రేపు 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి మరియు లక్ష తులసి పూజ మహోత్సవం కూడా ఉంది. ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొంటారని భావిస్తున్నా. 14 దాకా సాగుతుంది, జనవరి 14 దాకా మీ అందరికీ స్వాగతాన్ని పలుకుతూ జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులకు పలు సూచనలు చేశారు. తెనాలి వైకుంఠపురం దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ ముక్కోటి ఏకాదశి ఏర్పాటుపై వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన సేవకు భక్తుల రద్దీ గత సంవత్సరం కంటే అధికంగా ఉంటుందన్న అంచనాలతో ఆయా విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. ఎండోన్మెంట్, విద్యుత్ శాఖ, మున్సిపల్ విభాగం, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సమావేశంలో తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డీఎస్పీ బి జనార్దన్ రావు, ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ మనకి క్రౌడ్ మేనేజ్మెంట్, సో ఎన్ని క్యూ సిస్టమ్స్ ఉంటాయి, పొద్దున 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు, అండ్ అలానే ఈవినింగ్ టైం 6 నుంచి 8 వరకు ఎలా మనం వాళ్ళని క్యూ మేనేజ్ చేయాలి, ఎన్ని క్యూస్ ఉంటాయి, ఎన్ని టికెట్ కౌంటర్స్ ఉంటాయి, ఒక ఫ్రీ దర్శన్, ఒకటి 150, ఒకటి 300, సో వీటి కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి. తర్వాత పీక్ అవర్స్ అనేవి మనకి కొన్ని గంటలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో క్యూని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, సీసీటీవీ కెమెరా పెట్టడము, ఒక కమాండ్ కంట్రోల్ ఏరియా పెట్టుకోవడము, పోలీస్కి సీసీటీవీ కెమెరా నుంచి రియల్ టైంలో ఏదైతే వీడియో ఫుటేజ్ రిలే అవుతుందో దాన్ని బట్టి కొంచెం ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడము. అలానే మనకి పోలీస్ నుంచి వచ్చే పర్సనలే కాకుండా 19 మెంబర్స్ టెంపుల్ స్టాఫ్ ఉంటారు, వాలంటీర్స్ని కూడా తీసుకుంటామని చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ పెట్టి వాళ్ళని డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టి మొత్తం కూడా ఏ అంటువర్డ్స్ ఇన్సిడెంట్ అవ్వకుండా చూసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలానే మనకి తెనాలి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి శానిటేషన్ యాక్టివిటీస్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు కూడా ఎంతమంది స్టాఫ్ని డిప్లాయ్ చేస్తారు, అన్నదానం ఏరియా దగ్గర కూడా ఎలాంటి శానిటేషన్ యాక్టివిటీస్ చేయాలి అవి చెప్పడం జరిగింది. అండ్ కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సిపిడిసిఎల్ వాళ్ళకు కూడా చెప్పాము. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా నెసరీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. అలాగే భక్తులు ఎక్కువగా కూడా ఇప్పుడు మనకి ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ లేడీస్ ఉంది కాబట్టి ఆర్టీసీ వాళ్ళకు కూడా కొంచెం బస్ మేనేజ్మెంట్, బస్ రూట్స్ ఎలా ఉంటాయి, బస్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, అలాంటివి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మోర్ ఆర్ లెస్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాము, డిస్కషన్ కూడా అయ్యింది. సో 30th మనకి ఉంది కాబట్టి 29th కూడా మళ్ళీ ఒకసారి వచ్చి ఒక ఆల్ డిపార్ట్మెంట్ చెక్ లాగా చేసుకుని అన్నీ కూడా విజయవంతంగా అండ్ ఆల్సో సేఫ్టీ మెజర్స్ని ఎన్ష్యూర్ చేసుకుంటూ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రేపు 30/12/2025
ముక్కోటి వైకుంఠ ఏకాదశి విషయంపై సమీక్షా సమావేశం మన గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీనికి గాను ముక్కోటి ఏర్పాట్లపై అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖల వారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి చర్చించడం జరిగింది. ఏ శాఖల నుంచి ఏ రకంగా డిపార్ట్మెంట్కి సహకారం కావాలనేది, అలాగే లాస్ట్ ఇయర్ రిపీట్ అయిన సమస్యల మీద రేపు ముక్కోటి విజయవంతంగా భక్తులకి మంచి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు మరియు దాని అనంతరం అన్నదానంలో కూడా మంచి అన్నదానం జరిపించి భక్తులకి సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగిందండి. పేద బడుగు బలహీన వర్గాల ప్రయోజనం కోసం ఆనాటి ప్రభుత్వాలపై రాజధాని పోరాటాలు చేసిన ధన్యజీవి వంగవీటి మోహన్ రంగాన్ని జనసేన నాయకులు ఆయన 37వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక నందులపేట 5వ వార్డు పరిధిలో శుక్రవారం బల్లెం మురళి యూత్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని పురస్కరించుకుని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మీడియా ముఖంగా బిఎం రంగా జీవన శైలి, సేవ, నిరతి, పోరాట స్ఫూర్తిని వివరించారు. ఆయన బాటలో ముందుకు సాగాలన్న సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు, ఎంపీటీసీ అమ్మిశెట్టి హరికృష్ణ, బండారు రవికాంత్, జాకిర్ హుసేన్, ఇస్మాయిల్ బైగ్, నాగేశ్వరరావు తదితర పార్టీ శ్రేణులు, రంగ అభిమానులు పాల్గొనగా వల్లెం మురళి మాట్లాడారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. మన ప్రియతమ నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక నందులపేటలో 5వ వార్డులో ఆయనకి పూలమాలలో వేసి కొబ్బరికాయలు కొట్టి ఆయనకి నివాళులు అర్పించుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్నేహితులకు, అభిమానులకు, నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పేదల కోసం ప్రాణం పోతుందని తెలిసిన నిరాహార దీక్షకు కూర్చోవడం అనేది అది ఆ మనిషి సాహసానికి నిదర్శనం. వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో సినీ నాయకులకి, అప్పటి ముఖ్యమంత్రులకు కూడా లేనటువంటి ఫాలోయింగ్తో అత్యధిక కార్లలో ర్యాలీగా వెళ్తూ అత్యధిక బుల్లెట్లు ఆయన కాన్వాయ్ బయలుదేరిందంటే ఒక ముఖ్యమంత్రికి కూడా లేనటువంటి కాన్వాయ్ వంగవీటి మోహన్ రంగా గారికి ఉండేది. పేదల గుండెల్లో ఏ రోజుకి ఆయన దేవుడిగా నిద్రపోతూ ఉంటాడు. శత్రుల గుండెల్లో ఎప్పటికీ సింహ స్వప్నంలో నిద్రపోతూ ఉంటాడు. మా అందరి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రగా హీరోగా నిద్రపోతూ ఉంటాడు మా వంగవీటి మోహన్ రంగా గారు. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు తన ఆశయాల్ని భౌతికంగా ఇక్కడ లేకపోయినా కానీ తన ఆశయాల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. వంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పుకుంటే కనుక 41 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవితం ఉన్నా కానీ 100 సంవత్సరాలకి సరిపోను జీవితాన్ని ఆయన రచించి వెళ్ళాడు. ఇక్కడ ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపాడు. ఆయన మేము చూడకపోయినా ఆయన మాకు నేర్పించింది ఒకటే పోరాట పటిమ. ఆ పోరాట పటిమను మేము అందరం కూడా కొనసాగిస్తామని, అలానే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, 5వ వార్డులో నా మిత్రుడు వల్లెం మురళి నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగా గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన బతికున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆయన బతికు ఉండగా ఒక రకం, ఆయన తర్వాత ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఏ విధంగా అయితే పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాటం చేశాడో ఆ పోరాట పటిమ నేటి యువతకి ఆదర్శం అని తెలియజేస్తూ, మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసు తనిఖీలు గమనించి పారిపోయే ప్రయత్నించడం ప్రమాదాలకు దారి తీస్తోందని, ఈ విధానంపై పట్టుబడ్డ వాహనదారులకు కౌన్సిల్ ఇవ్వనున్నట్టు 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు తమ సిబ్బందితో కలిసి విజయవాడ రహదారిపై భారీ వినాయక విగ్రహ సెంటర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు ద్విచక్ర వాహన రికార్డులు పరిశీలించారు. మైనర్లు, లైసెన్స్ లేని వారిని గుర్తించి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ తరచు నిర్వహిస్తామని, నిబంధన అతిక్రమించిన వాహనదారులకు ఫైన్ వేయడం అనివార్యమన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు తెనాలి పట్టణంలో హైవే మీద ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తా ఉన్నారో అది స్పెషల్ డ్రైవ్గా ఈరోజు కండక్ట్ చేయడం అనేది జరిగింది. చాలామంది ట్రిపుల్ రైడింగ్ మించి కూడా నలుగురిని ఎక్కించుకోవడం కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నారు. వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు పోలీసు వారు వెహికల్ చెకింగ్ చేస్తామంటే వాళ్ళని చూసి వెనక ఏ వెహికల్ వస్తుందో కూడా చూసుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తా ప్రమాదాలకి వాళ్ళు కారకులు అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఈ బళ్ళన్నీ కూడా మేము వెహికల్ చెకింగ్ ఇక్కడ చేస్తామంటే మమ్మల్ని చూసి వెనక తిరిగి పారిపోతూ ఉన్నప్పుడు మేము అక్కడ వీళ్ళకి తెలియకుండా వెనక ఒక టీమును పెట్టుకొని
వాళ్ళ ద్వారా ఈ బళ్ళన్నిటిని కూడా సెక్యూర్ చేసుకోవడం అనేది జరిగింది. వీళ్ళకి ఇందులో దాదాపు సగం మందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. సో మనకి ముఖ్యం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి సెన్సార్ కార్డ్స్ ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి. వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు వస్తారు, ఆల్ రికార్డ్స్ అన్ని చూపించుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గర ప్రాపర్ రికార్డ్స్ లేవు కాబట్టి పోలీసు వారిని చూసి పట్టుకుంటారేమో, ఫైన్ ఇంపోజ్ చేస్తారన్న భయంతో పారిపోతూ ఉన్నారు. ఒక అతనైతే పోలీసు వారు వస్తూ ఉన్నారు, దాన్ని చూసి వెనక వెహికల్ వస్తూ ఉంది, అయినప్పటికీ కూడా ఎంత ఎర్లీగా పారిపోవాలి అంత ఎర్లీగా వెహికల్ తిప్పుకొని పోతా పడబోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మంచిది కాదు. చాలామంది ఇందులో మైనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి అసలు డ్రైవింగ్ సెన్సే ఉండదు కాబట్టి పోలీసు వారు వెహికల్ చెకింగ్ చూస్తే పారిపోతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణం. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు కౌన్సిలింగ్ చేయడం, అదేవిధంగా ఎంత మోతాదులో ఫైన్ ఇంపోజ్ చేయాలో అంత మోతాదులో ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉందని, ప్రతిరోజు ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ మీద డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తాం. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారని, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని సత్వరమే పరిష్కరించడమే ప్రజా దర్బార్ యొక్క ప్రధాన ఉద్దేశమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఉద్దేశించి అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం వచ్చిన సమస్యల వివరాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్, జొన్నాదుల మహేష్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ల్యాండ్లెస్ పూర్ ఈ గ్రీవెన్సల్లో పట్టాలు ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాలకు పట్టాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా కోరటం అయింది. సబ్ కలెక్టర్ గారి దగ్గర వాళ్ళ రిప్రజెంటేషన్స్ని ఫార్వర్డ్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. రెండు, కొన్ని సివిల్ లిటిగేషన్స్ ఉంటే వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని ఎంఆర్ఓలు పరిగణలో తీసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకొని వాళ్ళు విచారించి సమస్యను పరిష్కరించమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సింగిల్ ఉమెన్ విడో దీని కింద పరిగణలో తీసుకొని వాళ్ళ గతంలో 2014-19లో పెన్షన్ ఇవ్వటం జరిగింది. పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పెన్షన్స్ని తీసేయటం జరిగింది దుర్మార్గంగా. మరలా వారికి పెన్షన్ ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది, వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇంకా బిల్స్ రాలేదని కొంతమేరకు వచ్చినాయని చెప్పి గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకొని పూర్తయితే వాళ్ళకి బిల్స్ పెండింగ్ పెట్టి ఇంతవరకు రిలీజ్ చేయకుండా ఉంది. ఆ బిల్స్ని ఫార్వర్డ్ చేయమని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ని ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వారం సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిగణలో తీసుకొని ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలను కూడా చూస్తూ ఉన్నాం. వెంటనే సంబంధిత అధికారులకి పార్టీ తరఫున అదేవిధంగా వ్యక్తిగతంగా నా తరఫున రెండుని పరిగణలో తీసుకొని వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మా లెటర్స్ ద్వారా కూడా మా రిప్రజెంటేషన్ కూడా జోడించి వాళ్ళ రిప్రజెంటేషన్స్ కలిపి సంబంధిత అధికారులకి సమస్యలు పరిష్కరించేదానికి మార్గం వేస్తూ ఉన్నాం. ఇది ఒక శుభ పరిణామం. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి వారం కూడా వారికి అందుబాటులో ఉంటూ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పద్మశాలీల వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏ సమస్య వచ్చినా కూడా మేమున్నామని చెప్పి చెప్పాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రభుత్వం యొక్క ఆలోచన, పార్టీ యొక్క ఆలోచన రెండు కూడా సమ్మిళితం చేసి వారికి అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేదానికి మార్గం వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సెలవు. ప్రజల మనసెరిగిన నాయకుడు వారి సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసిన వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ పాత డిపో సెంటర్లోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం సెంటర్లో శుక్రవారం వార్డు కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం 100 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వంగవీటి మోహన్ రంగా అధ్యయనశైలి సేవ దృక్పథం యువతకు ఆదర్శమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అత్తిదాసు కిరణ్ కుమార్, దుబాయ్ బాబు, తులసి, నాగశెట్టి పృథ్వీరాజ్, డిపో సెంటర్ రాధారంగ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు నాకు ఇది లేదు అని అంటే అది చేసి ఎంతో మెప్పుబండిన మా వంగవీటి మోహన్ రంగా గారు, ఆయన ఎన్నో లేని పేద ప్రజలకి సేవలు చేసిన మహనీయుడు. ఆనాడు చనిపోయినా సరే ఈరోజు కూడా మేము స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. ఒక కులం ఒక మతానికి కాదు, ఆయన ఎంతోమందికి ఎన్నో కులాలకి అందరికి కూడా ఆదేశంగా నిలబడి ఆ రోజు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కూడా చేసిన వంగవీటి మోహన్ రంగా గారు. మన పార్టీ కౌన్సిలర్ 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఘన నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ జరగడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారంటేనే గుర్తుకొచ్చేది బడుగు బలహీన వర్గాలకి ఎంతో బలకూర్చి మరీ రిక్షా కార్మికుడు కాడ నుండి ప్రతి కార్మికుడికి అండగా ఉండి విజయవాడ నడిబొడ్డున వారికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ పోరాడి వారి సమస్య మీదే పేద ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం పోరాడుతూ వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాడి ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆ బెజవాడ ప్రాంతంలో పేదలు, బలహీన వర్గాలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి మీద కూడా ఎదురొడ్డి పోరాడారు. ఆయన యువతకు కూడా ఎంతో ఆదర్శంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ముక్కుసూటితనము, ధైర్యం కూడా అందరూ కూడా మెచ్చుకొని యువత ఆయన వెంట నడిచారు. అదేవిధంగా ఆయన అందరికో కోసం కూడా పోరాటాలు చేసి ఆ ఫలితంగా కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ చూస్తే అందరు దడుచుకున్నారు. 150 అంబాసిడర్ కార్లు, 5 జిప్సీలు, ముందు 100 బుల్లెట్ వాహనాలతో కూడా ఆయన కాన్వాయ్ నడిచేది. అంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉన్న నాయకుడో కూడా మనందరం కూడా చెప్పుకోవచ్చు. కార్యక్రమంలో ఏదైతే ఈ పేద ప్రజలకు దుప్పట్లు పంచే కార్యక్రమం కానీ, అలాగే రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రంగా గారు అంటే కాపు కులానికి మాత్రమే నాయకుడు కాదు, ఆయన బడుగు బలహీన వర్గాలు ఎవరైతే దళితులు ఉన్నారో అందరికీ నాయకుడు. పర్టికులర్గా ఈ దళితులకి, పేదలకి ఇళ్ల పట్టాలు ఇప్పించాలి అనే మంచి కార్యక్రమం కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన మహానేత ఆయన. ప్రజా ఉద్యమ బాటలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయడంలో నేటి తరం కమ్యూనిస్టు యువత రాజ్యలేని ప్రజా పోరాటాలు చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి ముంతకృష్ణ పేర్కొన్నారు. సిపిఐ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఐ కార్యాలయం దగ్గర సిపిఐ సీనియర్ నాయకులు బొల్లి ముంతకృష్ణ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి తిరుకుమల్లి సింగ మాట్లాడారు. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడింది సిపిఐ పార్టీ అని అన్నారు. భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మతాలతో రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. 1925 డిసెంబర్ 26న ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీకి ఘన చరిత్ర ఉందని, దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఉద్యమాలకు పెట్టింది పేరుగా సిపిఐ తన ఉనికిని చాటుకుందన్నారు. సీనియర్ నాయకులు బొల్లి ముంతకృష్ణ పార్టీలోని యువత విభాగం పార్టీని ముందుకు నడిపించడంలో క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివ, సిపిఐ కొల్లిపురం మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటి వెంకటేష్, సిపిఐ పార్టీ నాయకులు పరచూరి వెంకటేశ్వర్లు, ఏఐఎఫ్వైఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, డాక్టర్ కొత్త శశికిరణ్, బొల్లిముంత గోపి, తేజ, మణి, రవి తదితరులు ఉన్నారు. భారత ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం, భారతదేశంలో సాంఘిక మార్పుల కోసం, సామాజిక మార్పు కోసం అనేక ఉద్యమాలు చేసింది. ఈ నేల మీద భూస్వామ్య వ్యవస్థ ఉంటే దానికి భూస్వామ్య వ్యవస్థని ఎదిరించి తిరుగుబాటు చేసిందే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా. పేద ప్రజలకి, అవమానాలకి, అన్యాయాలకి గురైన వాళ్ళకి అండగా నిలబడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. వర్గ పోరాటాలు చేసి దేశంలో మానవుల సాంస్కృతిక వికాసానికి ఈ పార్టీ తోడ్పడింది. ఈ 100 సంవత్సరాల పార్టీ ప్రజలను ఎంతో ఆదరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేసేందుకు, సామాజిక మార్పు కోసం, సోషలిస్టు వ్యవస్థ స్థాపించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుంది. దానికి ప్రజలంతా కలిసి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, హక్కుని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకునే మానవ హక్కుల్ని, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక ప్రధానమైన భాగస్వామ్యం. కానీ మీరు మనుషులను చంపేటువంటి కిరాతకమైన చర్యలు మీరు చేపట్టారు. మేము లొంగిపోతాము, కొంతకాలం మీరు మాకు పర్మిషన్ ఉండన్నా కానీ మీరు ఇవ్వలేకపోయారు. అది దేశం చేసుకున్నటువంటి ఒక భారీ ప్రజాస్వామ్య ఆత్మహత్యగా దీన్ని సిపిఐ పార్టీ ఖండిస్తూ ఉంది. ఈ దేశ ప్రజలు ఖండిస్తూ ఉన్నారు.
ఇవాళ మీరు లక్షల కోట్ల రూపాయలు కేవలం గుజరాత్లో ఉన్నటువంటి 2 బడా పారిశ్రామికవేత్తలకే లక్షల కోట్ల రూపాయల సంపదని, ఆస్తుల్ని ఎలా దోచిపెడతారని దేశ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ 100 సంవత్సరాల పార్టీ సందర్భంగా ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సిపిఐ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ ఉంటుంది. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ 100 సంవత్సరాల సందర్భంగా మాకు ఈ యువ కమ్యూనిస్టులు కామ్రేడ్స్ సన్మానం చేయటం చాలా అభినందనీయం, సంతోషం, చాలా గర్వకారణం. ఈ యువజన విద్యార్థి కమ్యూనిస్ట్ పార్టీ యువకులు అందరూ కూడా పార్టీ బలోపేతానికి నిర్విరామ కృషి చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాం. క్రిమినల్ ప్రొసీజర్కు వ్యతిరేకంగా పత్తికొండ కోర్టులో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. తెనాలి కొత్తపేటలోని కోర్టు భవనాల ప్రధాన ద్వారం వద్ద తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పత్తికొండ కోర్టు హాల్లో ఉన్న నిందితులను పోలీసు అధికారులు నిర్దాక్ష్యంగా బయటకు తీసుకువెళ్లి వేధించిన తీరును నిరసిస్తూ విధులు బహిష్కరిస్తూ వాస్తవ పరిస్థితులను న్యాయవాదులు మీడియాకు వివరించారు. ఈ నిరసన ప్రదర్శనలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతలం ప్రభాకర్, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, తాడిబేత న్యాయవాద సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాలు కానీ ఈ కోర్టులు కానీ ఏం జరుగుతున్నాయి అంటే పోలీసులు అణిచివేతకు గురి చేయడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వాస్తవంగా ఒక సామాన్య పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగ హక్కులను కాపాడుకునే విధంలో సరెండర్ అవడం అనేది ఒక హక్కు. అతన్ని సరెండర్ చేసే హక్కు న్యాయవాదికి ఉంది. వీటన్నిటిని ఉల్లంఘించి కోర్టులను కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ముద్దాయిని తీసుకెళ్ళి నిర్బంధించడం అనేది చాలా భయంకరమైన నేరము. అయినా కానీ ఈ పరిస్థితిలో అధికారులు, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా గమనించాలి. అసలు అడ్వకేట్కి ప్రొటెక్షన్ యాక్ట్ కల్పించమని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఇది ఇంకా అమలు కాలేదు. అలాగే సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిర్భయంగా కంప్లైంట్ ఇచ్చుకునే పరిస్థితి కూడా రాకుండా పోయింది. ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చెబుతుంది అరే ఒరే అని చెప్పి అనొద్దు, వాళ్ళని గౌరవంగా చూడండి, కేసు పూర్తి అయిన వరకు కూడా అతను ముద్దాయిగా ట్రీట్ చేయొద్దు అని కూడా చెప్తుంటే ఎక్కడెక్కడ సుప్రీంకోర్టు మాటలు కూడా లెక్క చేయని పరిస్థితి ఉంది. కోర్టు ప్రిమిసెస్ నుంచి బలవంతంగా లాక్కెళ్ళిపోవటం జరిగితే అప్పుడు అక్కడ సంబంధిత న్యాయవాది వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు అని అన్నప్పుడు అతనికి వ్యతిరేకంగా ప్రవర్తించి అతన్ని మరి బాధించేటువంటి విధంగా చేసినటువంటి ఈ యొక్క సంఘటన చాలా గర్హించదగినటువంటి విషయం. దీని మీద సంబంధిత జ్యుడిషియరీ, ఇంకా జిల్లా న్యాయస్థానం, హైకోర్టు కలగజేసుకొని తక్షణమే ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇటువంటి చర్యలకి పాల్పడిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా కోరుతూ ఈ రోజున మా యొక్క విధుల్ని బహిష్కరిస్తూ మేము ఆ బాధితుడికి, మా తోటి న్యాయవాదికి మేము మద్దతుగా కోర్టులో బహిష్కరించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగ భౌతికంగా దూరమై 3.5 దశాబ్దాలు దాటిన ఆయన ప్రజలకు చేసిన మంచి పనుల వల్ల ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నారని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విఎం రంగాకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక 11వ వార్డు పరిధిలోని 3 బొమ్మల సెంటర్లో శుక్రవారం ఆ వార్డు వైసీపీ నాయకులు కటారి హరీష్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆత్మీయ అతిథిగా పాల్గొని విఎం రంగ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శంకర విశ్వం, రేపు మౌలాలి, మామిడి బత్తుల శ్రీను, పొట్లూరు శ్రీను, మైలా విజయ్, రామ్మోహన్ రావు, సాంబశివరావు తదితర వార్డు నాయకులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలానే ఈ రోజున ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈ రోజున స్మరించుకుంటున్నాం. ఎందువల్ల ఆయన చేసిన మెరుగైన సేవలు ప్రజలకు అందించారు కాబట్టి ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమంలో ఉండి కూడా మనం లేకపోయినా మనం చేసే సేవలు గుర్తిస్తారు కాబట్టి ప్రజల్లోకి మనం రావాలని, తప్పకుండా ఇలాంటి మహానేతులకి ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా జరిపించి వాళ్ళకి ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు. ఆయన ఎక్కడున్నా ఆయన చేసిన సేవలు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, చివరికి ఆయన చనిపోయే టైంలో కూడా పేదల కోసమే ఆయన నిరాహార దీక్ష చేస్తుంది. ఎందుకంటే ఇలా పట్టాలు కావాలని పేదలు, అప్పుడున్న గవర్నమెంటు
పేదలకి ఆ పట్టాలు ఇవ్వకపోతే వీళ్ళకి ఇవ్వాల్సిందేనని చెప్పి నిరాహార దీక్షలో కూర్చుంటే అప్పుడు ఉన్న గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా ఆయన హత్య చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక మారుమూల గ్రామంలో ఆయన పుట్టి ఒక కౌన్సిలర్గా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి, ఎందుకంటే రంగా గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదండి, అందరి వాడు. ఈరోజు మరి వంగవీటి రంగా గారు లేనటువంటి విషయం మనం అందరం జీర్ణించుకోలేకపోతున్నాం. మరి అటువంటి వ్యక్తి మరి మళ్ళా ఎప్పుడు పడతాడా అని చెప్పనేసి చూస్తున్నాము. కాకిలాగా 6 నెలలు బతికే కన్నా హంసలాగా 6 నెలలు బతికితే చాలు అన్నట్టుగా మరి వంగవీటి రంగా గారు గుండె ఎదురు నిలబడి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతికి ఆంధ్రాలోనే కాదు ప్రత్యేకంగా తెలంగాణలో కూడా మంచి అభిమానులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకులు చేసిన పోరాటాలు శ్లాఘనీయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ లీగల్ సెల్ నాయకుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యూ ఇయర్ క్యాలెండర్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ లీగల్ సెల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం ఒక న్యాయవాదిగా తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలపై లీగల్ సెల్ ద్వారా చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ప్రశ్నించడంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం, కార్యదర్శి తాడిశెట్టి వెంకటేశ్వరరావు, తాడిపేని శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, షేక్ రహమాన్, జగదీశ్వరాంబ, గడ్డిపాటి రాంబాబు, లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నోసార్లు కోర్టుకి రప్పించినటువంటి ఘనత లీగల్ సెల్ది. ఎందుకంటే సమస్యల పట్ల స్పందించటం, న్యాయానికి సమాధి కట్టాలని ప్రయత్నం చేసినప్పుడు న్యాయం తరఫున పోరాడే శక్తి మనకి ఒక్కరికి మాత్రమే ఈ సమాజంలో ఉంది అని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒక్కడిని. అయితే ఆ న్యాయం అనేది ఆలస్యానికి గురి కాకూడదు. ఆకలైనప్పుడు అన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత అమ్మకి ఎట్లా ఉంటుందో, న్యాయానికి విఘాతం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థకి నష్టం జరుగుతూ న్యాయ వ్యవస్థని పరిశీలించేటప్పుడు మనం న్యాయమూర్తులకి రక్షణగా, న్యాయవాదులుగా మనం ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంటుంది. గత ఎన్నికల్లో విజయానికి మీ అందరి సహాయం చాలా పెద్ద ఎత్తున ఉందనేది నా భావన. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీరు స్పందించిన తీరు, అంతేకాకుండా న్యాయవాదులందరూ కూడా సంఘటితంగా నీ నా అనే భావం లేకుండా, స్త్రీ పురుషులు అనే భావం లేకుండా పార్టీలకు అతీతంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగే నష్టాన్ని, ఎందుకంటే మన భూమి మీద ఇతరుల యొక్క బొమ్మలు ఎప్పుడూ లేనటువంటి విధంగా మన హక్కులు కాలు రాస్తున్నట్టుగా కనిపించినటువంటి అంశాలు, వీటిలన్నింటినీ కూడా ప్రజల యొక్క మనసుల్లోకి చొప్పించినటువంటి ఏకైక సంఘటన మన కళ్ళ ముందే ఉంది. న్యాయవాదులు ఎంత బలంగా మనం ప్రభుత్వాలనే మార్చినటువంటి సంఘటనగా నేను భావిస్తాను. మీ అందరూ చేసినటువంటి కృషి. లీగల్ సెల్ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ మన నాయకులు కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజప్రసాద్ గారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి స్వతహాగా శ్రీ రాజప్రసాద్ గారు కూడా న్యాయవాది. మరి మేము ఏ కార్యక్రమం చేసినా కూడా వారి యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో మేము అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము. మరి ఈ రోజున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ వారి చేతుల మీదుగా జరగడం అనేది మాకు ఒక స్ఫూర్తిదాయకం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో లీగల్ సెల్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మరి రాజా గారు మరి స్వతహాగా మరి న్యాయవాది అవ్వటం వలన మా పట్ల కొంత ఉదార స్వభావం కలిగి ఉంటారు. అనేక సమస్యల పట్ల కూడా వారు గతంలో కూడా మరి పరిష్కార మార్గాలు కూడా చేసి ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా మాకు కొన్ని సమస్యలని బారు అసోసియేషన్లో అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాము. వాటిలో కూడా వారు మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరి ఇంకా ఈ సంవత్సరం మనం లీగల్ సెల్ తరఫున ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మన లీగల్ సెల్ తరఫున
విలేజెస్లో క్యాంపులు పెట్టి బాగా ప్రజలను ఉత్తేజపరిచి అన్ని చట్టాలు అన్నీ వాళ్ళకి అవగాహన కల్పించడానికి అందరం తోడ్పడదామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చిన సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 2026 పరాభవనామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎరుకలపూడి పిఎస్సిఎస్ అధ్యక్షునిగా కావూరి చంద్రమోహన్ ప్రమాణ స్వీకార మహోత్సవం అతిరథుల మహారథుల నడుమ గుడివాడ గ్రామంలో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. తెనాలి మండలం గుడివాడ గ్రామంలో గురువారం రాత్రి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, జీడీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబుల సమక్షంలో ఎరుకలపూడి పిఎస్సిఎస్ అధ్యక్షునిగా కావూరు చంద్రమోహన్, సభ్యులుగా దోళ సాంబశివరావు, ఆలపాటి దుర్గారావుల చేత డివిజన్ అధికారి రామారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తమదైన ప్రసంగంలో ఎన్టీఆర్ ఆశయాలను గుండె నిండా నింపుకొని పసుపు జెండా చేతపట్టి గర్జించే గుడివాడ గ్రామ వాసులకు ప్రణామాలంటూ యువతను ఉత్తేజపరిచారు. గత ప్రభుత్వంలో బ్యాంకులు మోసం చేసి రుణాలు తీసుకుని కొందరు పెద్దలు ఎగ్గొడుతూ ఉంటే ప్రధాని మోదీ పరిపాలనలో వాటిని వెనక్కి రప్పిస్తానని అన్నారు. దొంగ పాసు బుక్కులతో అందిన కాడికి దోసేశారని, దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్లోని పసుపు బస్తాలకు గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించని పరిస్థితి ఉంటే పసుపు రైతులకు ప్రమాద బీమా తెప్పించే విషయంలో చూపిన చొరవను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా తాము ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద సృష్టించే అంశాలకు తగు ప్రాధాన్యతనిస్తూ అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం పంపిణీలో లోటులేని విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు. రైతాంగ ప్రయోజనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తమదైన శైలిలో వివరించారు. వక్తలందరూ కూటమి ప్రభుత్వంలో రాబోయే సుపరిణామాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకార ఉద్యమాన్ని బలపరచుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడే మీరు చాలా మంది కొంతమంది పసుపు రైతులు అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఎప్పటి నుంచో పెట్టుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలక్షన్స్ ముందు 2014 ముందు అది కాలిపోతే కనీసం గవర్నమెంట్ మారే వరకు ఇన్సూరెన్స్ కూడా అప్లై చేయలేదు వాళ్ళు. ఆ ఇన్సూరెన్స్ ఆ ఇయర్ లోనే అయిపోవాలి. మార్చి టు మార్చి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. మార్చి లోపు, జనవరిలో కాలిపోతే మార్చి లోపు వాళ్ళు కనుక క్లెయిమ్ అప్లై చేస్తుంటే మా పరిస్థితి ఈజీగా ఉండేది. అయితే మళ్ళీ గవర్నమెంట్ వచ్చే వరకు, మనం మారే వరకు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఫైనాన్షియల్ ఇయర్ మారిపోయింది, క్లెయిమ్ రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను 30 సార్లు మీటింగులు పెట్టాను. కలెక్టర్ తోటి కానీ రైతులతో కానీ కూర్చోబెట్టి వీళ్ళందరికీ దాదాపు 30 కోట్ల రూపాయలు, ఒక ఈ గ్రామంలోనే 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇప్పించాం. ఈరోజు ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు. ఇందాక రాజయ్య గారు వస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నిధులు ఏ గ్రామాలకి రాలేదని చెప్పారు. మంచిది, అలానే ఉండాలి. అదేవిధంగా నేను వచ్చేటప్పుడు కొంచెం కల్వర్ట్ అవన్నీ కూడా అడిగారు. తప్పనిసరిగా అవన్నీ చేయగలిగినవి ఉంటే అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏమీ వాడుకోకుండా, స్టేట్ మ్యాచింగ్ ఇవ్వకుండా ఆర్థిక భారం, విపరీతమైనటువంటి ఆర్థిక భారం పెట్టేశారు. ఆ ఆర్థిక భారం ఉన్నా కూడా ఈ రోజున కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి కానీ, లేకపోతే బాబు గారి మీద ఉన్నటువంటి ఒక బ్రాండ్ తోటి కానీ ఈరోజు పెట్టుబడులు ఒకదాని బట్టి ఒకటి తీసుకుని వస్తూ సంక్షేమాన్ని మీరు చూస్తే దాదాపు గ్రామాల్లో ఈ రోజున 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. పూర్తిగా బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమం జరగడం లేదు. అంటే ఇంతటి కష్టం, ఇంతటి సంక్షేమం ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. ఇది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. చంద్రబాబు గారు నేను ఇచ్చాను, మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఏదో విధంగా నేను సంపాదించగలను ఒక నమ్మకంతో, పట్టుదలతో ఆయన, అదేవిధంగా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి
ఏదో విధంగా అన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రం ఇప్పుడు కొద్దిగా అప్పుల్లో ఉంది. అయితే ఆ అప్పులు తీర్చగలన్న ఒక నమ్మకం వారిలో ఉంది కాబట్టి సంక్షేమ పథకాలన్నీ చేయగలుగుతా ఉన్నారు. మరి ఎంతో గౌరవప్రదమైనటువంటి పదవి జిల్లా సహకార బ్యాంకు అంటే, అలాంటి బ్యాంకుకి మరి ఈ రోజున మక్కిన మల్లికార్జున గారు అధ్యక్షుడిగా అవటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా మనలో ఒకటిగా పెరిగి మనందరి మధ్యలో పెరిగినటువంటి హరిబాబు పార్టీకి అత్యంత దీక్షతో అహర్నిశలు ఇక్కడ అక్కడ అనేది కాకుండా ప్రతినిత్యం కూడా పార్టీతోనే మమేకమైన ఉన్నటువంటి వ్యక్తి డిసిఎంఎస్ అధ్యక్షులు హరిబాబు గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు గ్రామ సర్పంచి రాకేష్, జిల్లా మరి ఈ రోజునే మండల పార్టీ నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పెద్దలు వెల్లిపోయిన నాగేశ్వర గారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా నేను చంద్రమోహన్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రమోహన్ నాకు తెలిసిన చంద్రమోహన్ ఎప్పుడు కూడా మనందరి రక్తం ఎరుకుంటే వాడి రక్తం పసుపు ఉంటుందేమో అనుమానం నాకు ఇప్పుడు కూడా. ఆ రకంగా పార్టీ కోసం ఎవరు నాయకత్వంలో ఉన్నా, ఎవరు నాయకుడిగా వచ్చినా ఆది నుంచి 1983 నుంచి ఈనాటి వరకు ఆ పచ్చ జెండాని నమ్ముకొని ఎప్పుడు కూడా పార్టీ కోసమే పనిచేసే వ్యక్తి ఈ మండలంలో అతి కొద్ది మందిలో ఒకడు కావూరు చంద్రమోహన్ గారు. నిజంగా అతనికి ఈ పదవి చిన్నదే, కానీ ఉన్న వాటిలో మనందరం కూడా తలొకటి సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ఈ రోజున అవకాశం వచ్చిన సందర్భంలో ముందుగా వేరే వాళ్ళకి ఇద్దామని ఆలోచించాం. అయితే మరి వాళ్ళు కూడా మాకొద్దు మా అన్నయ్యకి అని చెప్పి వాళ్ళు కూడా వీటి పేరు మళ్ళీ సజెస్ట్ చేసి మళ్ళీ వీడికే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషం. మహానటి సావిత్రి 44వ వర్ధంతి, వంగవీటి మోహన్ రంగ 30వ వర్ధంతిని పురస్కరించుకుని నాజర్పేట వంగవీటి జాతరంగా అభిమానులు స్థానిక నాజర్పేట కామశెట్టి వారి వీధి రంగ సెంటర్లు తొలుత రంగ సావిత్రి విగ్రహాలకు పుష్పమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ బ్యాంకు సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడారు. మహానటి సావిత్రి ప్రజాహృదయ నేత వంగవీటి మోహన్ రంగ గార్ల చరిష్మ తగ్గేదే కాదని, కలియుగాంతం వరకు పెరుగుతూనే ఉంటుందని, రంగ ఒక వ్యక్తి కాదని అభిమానుల హృదయ స్పందన అని అన్నారు. మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ మాట్లాడారు. రంగా గారి ఆశయాలను, ఆదర్శాలను పురికిపుచ్చుకొని యువత నాయకులుగా ఎదగాలని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు మాట్లాడుతూ రంగ ఆశయాలు, సేవ దృక్పథం యువత అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి జాతరంగా స్మారక కాపు యువజన సేవ సమితి వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్, జనసేన నాయకులు జిరుగు తులసి, వాళ్ళ లక్ష్మణరావు, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, పసుపులెట్టి మల్లికార్జునరావు, కాపు జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు కమ్మలి రజని, మాజీ కౌన్సిలర్ ఎర్లపల్లి శాంతకుమారి, నాగమూర్తి మణికంఠ, గజల కనకసుందరం, ప్రసాదం, శ్రీను, వెలివెల్ల నాగలక్ష్మి, అక్కశెట్టి వెంకటేశ్వరరావు, దిరిశాల వీరయ్య, తవిటి భాస్కర్, కేకే శ్రీను, లింగినేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా, మన మధ్య లేకపోయినా కానీ మానసికంగా అందరి మధ్య అందరి హృదయాలు ఉన్నారు. దానికి ఇదే తాత్కారణం. ఆయన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ గుర్తు చేసుకుని పేదలకి పాలు, పళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేసుకుంటాం. మంచి కార్యక్రమం చేపడుతున్న రాధారంగ మిత్రమండలి శంకర్కి, ఇక్కడ విచ్చేసిన అశేష రంగ అభిమానులకు అందరికీ మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగ, జోహార్. ఈ కార్యక్రమాన్ని తన్నీరు శివశంకర్ గారు, అలాగే తులసి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాదల కోటేశ్వర గారికి, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని స్మరించుకుంటూ, ఈ కార్యక్రమంలో మనందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, మోహన్ రంగ గారు పేద బడుగు బలహీన వర్గాలకి అందిపుచ్చుకొని ఏ కార్యక్రమం కావాలన్నా వాళ్ళకి చేసి పెట్టి ఎంతో ఇదిగా సమర్థతగా ఉండేటువంటి నాయకుడు. మరి అలాంటి నాయకుడు మనం కోల్పోయాం. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మనం అనలేకుండా ఆ ప్రభుత్వం మరగలేదు. మరి మనకు అది తెలియట్లేదు. మరి ఏదైతే రంగా గారి ఆయన చేసినటువంటి మరి మంచి పనులన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి
ప్రజలకు సేవ చేస్తే మనల్ని గుర్తిస్తారు. మనందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి కాళ్ళు చేయాలని రంగా గారి దీన్ని మనం పురికిపుచ్చుకొని ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో గంగానమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి గంగానమ్మ యూత్ సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా మృతి చెంది 37 సంవత్సరాలు కావస్తూ ఉన్నా ఇప్పటికీ ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఆయన వర్ధంతులను జయంతులను ఘనంగా నిర్వహించుకోవటం బహుశా చరిత్రలో ఇది ఎవరికీ దక్కని గౌరవమని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వంగవీటి మోహన్ రంగా చేసిన పోరాటాలు ప్రశంసనీయమని అన్నారు. 40 సంవత్సరాలు మాత్రమే తాను బ్రతికిన 4 తరాల వారు గుర్తుంచుకునే విధంగా వంగవీటి మోహన్ రంగా గడిపిన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శత్రువు నుండి తమకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా పేదల కోసం సత్యాగ్రహం చేసిన ధీరుడు వంగవీటని జోహార్ అర్పించారు. ఈ కార్యక్రమంలో అత్తులూరి బ్రహ్మయ్య, వెలివెల అనిల్ కుమార్, బోడపాటి విజయకృష్ణ, గుంటూరు కృష్ణమోహన్, తుపాకుల రమేష్, గొట్టె నగేష్, గద్దె శ్రీను మరియు జనసేన పార్టీ వీరమహిళలు దుర్గాలక్ష్మి, పల్లెంశెట్టి ఝాన్సీ, గద్దె ప్రశాంతి, తోట ఆశ మరియు గంగానమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడున్న యువత కూడా ఆయన చేసిన కార్యక్రమాలని, ఆయన చూపించిన తెగుని, సమస్యల మీద ఏ విధమైన పోరాటం చేశాడో అన్నింటినీ కూడా ఇప్పుడున్న యువత కూడా వాటిని ఫాలో అవుతున్నారంటే ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న జనాల మీద ఆయన ఎంత ప్రభావం చూపించాడో అర్థమవుతుందనే విషయాన్ని కూడా అందరికీ తెలుసుకోవాలి. మనిషి జీవించినంతకాలం రంగా గారి ఆశయాలు కొనసాగాలని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి మన గంగానమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేయడం, ఆయనకు ధన్యవాదాలు అర్పించాం మనందరం కలిసి. ఆయన భౌతికంగా మన నుంచి దూరం అవచ్చు కానీ అందరూ గుండెల్లో ఉన్నాడు. ఆయన ఆశయాలు మనందరం కలిసి ఆశయాలు తప్పకుండా పాటించాలి. ఆయన మన భౌతికంగా మనం పోగొట్టుకోవచ్చు కానీ ప్రస్తుతం అదే ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నాడు. అతను మన అందరం అండగా నిలబడాలి. చంపబడతాను అని తెలిసినా కూడా పేదల పక్షాన దీక్ష చేసి చంపబడిన శ్రీ మోహన్ రంగా గారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చు. అలాంటి వ్యక్తి ఈ రోజున ఎవరైనా ఉన్నారా చూసుకుంటే ఈ రాజకీయ నాయకుల్లో ఎవ్వరూ లేరు. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సందర్భాల్లో యువతను చాలా ముందుకు నడిపిస్తా ఉన్నారు రాజకీయాల్లో కూడా. కానీ చనిపోయే విగ్రహాలు మాత్రమే ఆయన ఉన్నాయి, కానీ అందరు గుండెల్లో ఆయన బతికే ఉన్నారు. అది జనసేన తరఫున కానివ్వండి, ప్రతి యువతలో కానివ్వండి, బాగా యూత్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన స్ఫూర్తిలో నడుచుకుంటూ వెళ్లటమే. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయనలాగానే నిజాయితీగా బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన పోరాటం చేశాడు. ఆయన కాపు కులంకు మాత్రమే కట్టారు, కానీ అలా కాదు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం చేసి ప్రాణం పోయిద్దని తెలిసి కూడా ఆయన అంతగా పోరాడాడు అంటే మరి ఆయన అంత నిజాయితీ పరుడు. అదే నిజాయితీగా ఇప్పుడున్న యువతి కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాట నడుస్తూ ఉంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రంగా గారు చనిపోయారు, రౌడీ అది ఇదని కులముద్ర వేసి అతను ఏదైతే అనుకున్నాడు ఆశయ సాధనలు అవి కొన్నిటిని కించపరుస్తూ అవమానపరుస్తూ చాలా ఆయన వ్యక్తిగతంగా దూషితూ చేశారు. కానీ ఇవాళ రంగా గారు 37 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో కొంత ఎక్కడో ఒకసాట ఆయన ఆశయాల సాధనల కోసం ముందుండి నడిచి ఆ పనులు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటూ నిలబడి ఇది రంగా అంటే, ఇది రంగా గారి చరిత్ర అంటే అని తెలిపేలాగా తరం మారిన తత్వం మారదనే టైపులు ఆయన రంగా గారి కీర్తి ఇంకా ఎలా ఉంటాయని తెలియజేస్తూ పోస్టల్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఉద్యోగులు నిబద్ధతతో వ్యవహరించాలని, హక్కులతో పాటు బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించడం ద్వారా బీఎంఎస్ యూనియన్ ఉద్యోగులు పనితీరు మెరుగుపరచుకోవాలని సీనియర్ ఉద్యోగ సంఘ నాయకులు డిఎల్ కాంతారావు బీఎంఎస్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అన్నారు. స్థానిక కొత్తపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో ఉద్యోగుల సమక్షంలో శుక్రవారం బీఎంఎస్ ఉద్యోగుల సంఘం న్యూ ఇయర్ క్యాలెండర్ ను డిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోస్టల్ శాఖను ప్రజలకు మరింత దగ్గర చేయడంలో బీఎంఎస్ ఉద్యోగుల సంఘం సభ్యులు చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. ఇదే క్రమంలో సంఘ కార్యక్రమాలను సభ్యులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ డివిజన్ అధ్యక్షులు వి పవన్ కుమార్, దావులూరి చక్రధర్, కృష్ణయ్య, ఆశాబి, నరేంద్ర తదితర పోస్టల్ ఉద్యోగులు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
పోస్టల్ ఎంప్లాయీస్ తరఫున బిఎంఎస్ యూనియన్లో సభ్యుల పరంగా ట్రేడ్ యూనియన్ బిఎంఎస్ యూనియన్ ట్రేడ్ యూనియన్ తరఫున మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బిఎంఎస్ సంబంధించినటువంటి కార్మిక నాయకులందరూ కూడా ఇవాళ అటెండ్ కావడం జరిగింది. 2026 నూతన సంవత్సరమునకు ఒక క్యాలెండర్ ముద్రించడం జరిగింది. ఇది మొదటిసారి అలాగా హెడ్ పోస్ట్ ఆఫీసులో మన అందరం కలుసుకుని అందరి సమక్షంలో బిఎంఎస్ యూనియన్ తరఫున ఆవిష్కరించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా యూనియన్లో పాల్గొని యూనియన్ కార్యక్రమాలు హాజరయ్యి నూతన సంవత్సరంలో కూడా యూనియన్ కార్యక్రమాలని పటిష్టంగా అమలుపరిచి దిగ్విజయం చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. తెనాలి పోస్టల్ శాఖకి క్యాలెండర్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం బిఎంఎస్ గుంటూరు జిల్లా తరఫున. అలాగే మన దేశంలో బిఎంఎస్ ప్రపంచంలో కన్నా అత్యధిక సంఖ్య కలిగిన బిఎంఎస్ని, అలానే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా అత్యధిక సంఖ్య గల పోస్టల్ డిపార్ట్మెంట్గా తెనాలికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని మహర్షి దయానంద వృద్ధాశ్రమానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కుర్చీలను బెంచీలను విత్తనంగా అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి మండలం నందివేలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 12 కుర్చీలతో కూడిన 4 స్టీల్ బెంచీలను బహుకరించారు. ఈ సందర్భంగా మానవతా చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ మానవతా సంస్థ తన పరిధిలో ఎక్కడ సహాయం చేయడానికి అవకాశం ఉందో తెలుసుకొని సహాయం చేసే ప్రయత్నం తాము చేస్తున్నామని, ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలకు గాను ఇటీవల అవార్డు కూడా తమకు లభించిందని, తద్వారా సమాజం పట్ల తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. మానవతా సంస్థ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. వృద్ధాప్యాన్ని నడుపుతున్న కూరపాటి రవీంద్ర, కళ్యాణి దంపతులు మానవతా సంస్థ సేవలను ప్రశంసించారు. అక్కడున్న వృద్ధులతో కొంత సమయం మానవతా సభ్యులు గడపడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అక్కడున్న వృద్ధులు అలాగే మానవతా సభ్యులు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు పి వాసు, ఉపాధ్యక్షులు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి వెంకట్, సహాయ కార్యదర్శి డి సోమశాస్త్రి, కోశాధికారి ఎస్వి శర్మ, సభ్యులు మల్లాది అర్జున్, ఆలపాటి వెంకటరామయ్య, చిట్టినేని సాంబశివరావు, యు శ్రీనారాయణ, కె నాగేశ్వరరావు, పి మల్లికార్జునరావు, శివరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో ఈ ఆశ్రమం కూరపాటి రవీంద్ర గారు, కళ్యాణి మేడం వాళ్ళ నిర్వహణలో జరుగుతుంది. సుమారు 50-60 మంది వృద్ధులు, పెద్దవాళ్ళు ఈ ఆశ్రమంలో ఈ ప్రకృతి ఒడిలో ఉండటం, వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో మేడం, సార్ వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. మేము ఈ మధ్యకాలంలో ఒకసారి ఆశ్రమానికి వచ్చినప్పుడు వీళ్ళు కూర్చోవడానికి ఉన్న ఫెసిలిటీతో పాటు మేము కూడా ఒక చిన్న ఫెసిలిటీ కలిగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 3 చైర్లు కలిగిన ఒక స్టీల్ బెంచెస్, 4 స్టీల్ బెంచెస్ని ఈరోజు ఈ ఆశ్రమానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా ప్రతి విషయంలో కూడా వినూత్నంగా ఆలోచించటం, తర్వాత ఎవరికైతే నిజమైన సహాయం అవసరమో వాళ్ళకి ఈ సహాయం అందేటట్టు చేయటంలో మానవత ముందుంటుంది. మానవతా సంస్థ హృదయ స్పందనకు అనుకూలంగా ముగ్గురు కూర్చోవటానికి వీలుగా ఉన్నటువంటి స్టీల్ చైర్ కమ్ బెంచెస్ని విరాళంగా ఇవ్వటం జరిగింది. దీనిలో వీళ్ళందరూ సుఖంగా కూర్చోవాలి అనే ఆకాంక్షతో దీన్ని ఇవ్వటం జరిగింది. మానవతా సంస్థ కూడా విశ్వశ్రేయస్సు కొరకు నిరంతరం ఏదో ఒక వినూతన కార్యక్రమాన్ని ప్రణాళిక వేసి నిర్వహించడం జరుగుతుంది. రైతు కుటుంబంలో జన్మించి పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న కొత్త సుబ్రహ్మణ్యం ఎందరికో స్ఫూర్తిదాయకమని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమ నిర్వాహకులు ఉజ్జా రామలింగాచారి కొత్త సుబ్రహ్మణ్యం జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సమీపాన గల మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో శుక్రవారం కుమార్ వంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం 75వ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీజీ మందిరంలో వృద్ధుల సమక్షంలో జన్మదినోత్సవ కేకును కట్ చేసిన కొత్త సుబ్రహ్మణ్యం వృద్ధులకు పండ్లు, అన్నప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు ఉజ్జా రామలింగాచారి మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో నిర్వహించే సేవలతో పాటు సంస్థలోని కార్మికుల కోసం కాలనీని ఏర్పాటు చేసి వారి ప్రయోజనాలు కాపాడుతుందని కొనియాడారు. విభిన్న రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న కొత్త సుబ్రహ్మణ్యం సేవా తత్పరత ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆశ్రమం తరపున కొత్త సుబ్రహ్మణ్యంకు తెనాలి బంధు బిరుదును రామలింగాచారి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భావనారాయణ, పాలగు నరసింహారావు, అశోక్, రాఘవయ్య శాస్త్రి, కృష్ణ భాస్కర్, ఆశ్రమ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీ పెట్టిన రోజే వారి బర్త్డే, ఆ బర్త్డేనే ఈ బర్త్డే. ఇది సస్యశ్యామలంగా 100 ఏళ్ళు
వర్ధిల్లాలని అనేక మంది ఉపాధికి దారి చూపుతూ ఆదర్శంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారిని నేను అభినందిస్తూ వారికి నమస్కారం తెలియజేస్తూ జనాలి బంధువు అనే బిరుదుని వారికి ప్రసాదిస్తున్నాను గాంధీ గారి సమక్షంలో. నేను కాదు, మా బోయపాటి నాగేశ్వరరావు నాకు ఒక విషయం చెప్పారు. నువ్వు చివరి వరకు గాంధీ మార్గంలో ఉండాలని ఇస్తున్నాను, గాంధీ హృదయదారి అన్నారు. ఆ మహానుభావుని దృష్టిలో పెట్టుకొని ఈ మహానుభావుడికి ఇది నేను ఇస్తున్నాను మనస్ఫూర్తిగా. నేను భేదవాడినే, వారు బాగా ఉన్నతులు, కానీ కృష్ణుడికి కుచేళ్ళు ఇచ్చినట్టుగా అటుకులు ఇచ్చినట్టుగా నేను ఈ వీరితో తెనాలి ప్రజలందరూ కూడా వారికి ఆయుష్ ఆనందం కలిగిస్తూ ఆశీస్సులు అందజేస్తారని నేను మనస్ఫూర్తిగా గాంధీ మహాత్ముని మాతా కస్తూర్బా గారిని ప్రార్థిస్తూ ఎంచుకున్నందుకు తన భావాలు చిన్నప్పటి నుంచి కూడా అదే భావం. అది అసలు అది ఎంత డెడికేషన్ అంటే చెప్పడానికి లేదు. ఆయన చేసే సేవలు అందరూ తెనాలి అందరూ తెలుసు. అంటే ఇదో పెద్ద గురుతర బాధ్యత మీద నెత్తిపై పెట్టుకున్నాడు. చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు, గడుపుతున్నాడు, మంచిగా చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. అంటే మహాత్మా గాంధీ అంటే తిరిగినాళ్ళు ఎవరు ఉండరు. అంటే మహానుభావుడు ఈ దేశానికే స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. భారత్లో చదివి ఉన్నతంగా ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి కూడా వచ్చి ఇండియా తన ప్రజల కోసం మళ్ళీ కొల్లాయగుట్ట కట్టి అంటే ప్రజల్లో తిరిగి ప్రజల్లోనే కలిసిపోయాడు మహానుభావుడు. కుమార్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అండ్ తెనాలి ఐటీఐ కాలేజ్ చైర్మన్గా కొన్ని మహత్తరమైన సేవలు అందిస్తున్నట్లుగా మనకు వార్తలు ఇందాక సభలో కూడా తెలియజేయటం జరిగింది పెద్దలు. తర్వాత ఎన్నో విద్యా సంస్థలకి, కాలేజీలకి ఆధ్యాత్మిక పరంగా ఇటు విద్యాపరంగా కూడా ఈ తెనాలికి ఎన్నో సేవలు చేశారు. అందుకే మహాత్మా గాంధీ వారు తెనాలి బొందని ఒక బిరుదిచ్చి ఇవాళ ఘనంగా సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు కూడలలో వంగవీటి మోహన్ రంగాకు అభిమానుల ఘన నివాళి. రైల్వే స్టేషన్ సెంటర్లో విఎం రంగాకు నివాళి అర్పించిన పట్టభద్రుల ఎమ్మెల్యే చలపాటి. వ్యవసాయ బంధం నడుపుతున్న ఇంటిని సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు అధికారుల సమక్షంగా సీజ్ చేసిన మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. శరణగతి గోష్ఠి వివాహంలో ఘనంగా సామూహిక లక్ష్మీనారాయణ వ్రత పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.